నమస్తే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీ ముందుంచే వన్ అండ్ ఓన్లీ ఆటో అండ్ టెక్ షో ట్రెండ్స్ ఈ వారం మరింత ఎక్సైటింగ్ గా మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ ట్రెండ్స్. టాటా మోటార్స్ నుంచి మచ్ అవైటెడ్ టాటా పంచ్ ఈవీ వచ్చేసింది. టియాగో, టిగార్ అండ్ అలాగే నెక్సాన్ ఈవీల తర్వాత మరొక హ్యాచ్ బ్యాక్ ఈవీ మన ముందుకు వచ్చేసింది. అయితే ఈ సరికొత్త టాటా పంచ్ ఈవీని యాక్టి ఈవీ అనే ఒక కొత్త ఆర్కిటెక్చర్ పైన రూపొందించారు. ఇదేంటి అని అంటే ఫ్యూచర్లో ఈ కార్ని 4 వీల్ డ్రైవ్గా అండ్ అలాగే 2 వీల్ డ్రైవ్గా కూడా అప్గ్రేడ్ చేసుకునేలాగా కంపెనీ దీన్ని రూపొందించింది. సరికొత్త టాటా పంచ్ ఈవీ 4 వేరియంట్స్లో అందుబాటులో ఉన్నది. స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్ అండ్ అలాగే ఎంపవర్డ్ ప్లస్. సో ప్రస్తుతం మనం ఎంపవర్డ్ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ పంచ్ ఈవీ ఫీచర్స్ని చూస్తున్నాం. ఇది మనకు 2 ఆప్షన్స్లో అందుబాటులో ఉన్నది. ఒకటి లో రేంజ్ టాటా పంచ్ ఈవీ అండ్ అలాగే లాంగ్ రేంజ్ టాటా పంచ్ ఈవీ. టాటా పంచ్ ఈవీ ఎక్స్టీరియర్ లుక్ సో సూపర్బ్గా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రంట్ సైడ్ డిజైన్ కనుక మనం చూసినట్లయితే కొంచెం ప్రీవియస్ టాటా పంచ్ ఫ్యూయల్లో ఏదైతే వేరియంట్ ఉన్నదో దాని పోలికలు అయితే మనకు డెఫినెట్గా కనిపిస్తాయి. బట్ కొన్ని చేంజెస్ మనకు ఎక్స్టీరియర్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ ఛార్జింగ్ పెట్టే పోర్ట్ అనేది ఫ్రంట్ సైడ్లో ఇచ్చారనమాట. అండ్ అలాగే ఈ టాటా సిగ్నేచర్ లోగో కూడా కొంచెం కలర్ కాంబినేషన్ అనేది కొంచెం కొత్తగా రూపొందించారు. అండ్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ కనెక్టెడ్ డిఆర్ఎల్స్ని దీనికి రూపొందించడంతో డే టైంలో కూడా ఒక ఎలిగెన్స్ లుక్ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ మనం చూసినట్లయితే సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ని దీనికి రూపొందించారు. ఎల్ఈడితో దీన్ని రూపొందించారు. ఇది కూడా ఒక ప్రీమియం లుక్ యాడ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే హెడ్ ల్యాంప్ని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని దీనికి ఇచ్చారు. ఆటో ఫంక్షన్ని కూడా దీనికి ఇచ్చారు. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఈ ఫ్లేవర్ అంతా కూడా కొంచెం నెక్సాన్ ఫ్లేవర్ అయితే డెఫినెట్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎయిర్ని కట్ చేసుకోవడం కోసం ఇక్కడ సపరేట్ ఎయిర్ వెంట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ వీ కెన్ అబ్జర్వ్ ఫ్రంట్ సైడ్లో కెమెరాని కూడా దీనికి ఇచ్చారు. 360 డిగ్రీ యాంగిల్ వ్యూ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి మొత్తం 4 కెమెరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. సో ఓవరాల్గా ఫ్రంట్ సైడ్ డిజైన్ కనుక మనం చూసినట్లయితే చాలా సూపర్బ్గా అండ్ అలాగే కొత్తగా రిఫ్రెష్గా మనకు కనిపిస్తుంది. ఇక టాటా కార్స్ ముచ్చట ఎవరు ముందర మాట్లాడినా కానీ అందరూ ఒకటే మాట చెప్తారు, ద సేఫ్టీయెస్ట్ కార్స్ అని చెప్పేసి. ఎస్ ఫ్రెండ్స్, టాటా కార్లలో అన్ని కార్లు కూడా 5 స్టార్ గ్లోబల్ ఎన్క్యాబ్ రేటింగ్ని సంపాదించినాయి. సో టాటా పంచ్ కూడా ఇంతకు ముందు ఫ్యూయల్ సెక్షన్లో మనం చూసినట్లయితే 5 స్టార్ గ్లోబల్ ఎన్క్యాబ్ రేటింగ్ని సంపాదించింది. సో ఇది కంపెనీ మాత్రం అఫీషియల్గా గ్లోబల్ ఎన్క్యాబ్ రేటింగ్స్ని ప్రకటించలేదు, బట్ ఆల్రెడీ ఇది ప్రూవ్ చేసుకుంది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్ని. ఇక అదర్ ఫీచర్స్ మనం మాట్లాడినట్లయితే టాప్ అండ్ వేరియంట్లో మనకు 4 డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ABS విత్ EBD ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది, హిల్ డీసెంట్ కంట్రోల్ ఉంటుంది. ఇలాంటి అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్తో టాటా మోటార్స్ ఈ పంచ్ ఈవీని రూపొందించింది. సో టాటా పంచ్ ఈవీ సైడ్ ప్రొఫైల్ కూడా సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్కి LED టర్న్ ఇండికేటర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కెమెరా కూడా ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. ఈ సైడ్ ఒక కెమెరా అండ్ ఆ సైడ్ ORVMకి ఒక కెమెరా అండ్ అలాగే ఫ్రంట్ సైడ్లో ఒక కెమెరా అండ్ అలాగే రియర్ సైడ్లో ఒక కెమెరా, మొత్తం 4 కెమెరాలు ఇందులో ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే 360 డిగ్రీ వ్యూని మనం చూడొచ్చు. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే సైడ్ ప్రొఫైల్కి అట్రాక్టివ్ లుక్ని తీసుకొచ్చింది. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ని దీనికి ఇచ్చారు. అండ్ అలాగే హియర్ వీ కెన్ అబ్జర్వ్ 190 mm హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్తో దీన్ని రూపొందించడంతో బంపీ రోడ్స్ కానివ్వండి, డర్ట్ రోడ్స్ కానివ్వండి అండ్ అలాగే రఫ్ రోడ్స్ కానివ్వండి, ఎలాంటి రోడ్స్ పైన కూడా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం సేఫ్టీగా జర్నీని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సైడ్ ప్రొఫైల్ మనం చూసినట్టయితే ఫ్రంట్ సైడ్ కానీ, సైడ్ ప్రొఫైల్ కానీ, రియర్ సైడ్ కానీ సో అట్రాక్టివ్గా ఈ కార్ మనకు కనిపిస్తుంది. టాటా పంచ్ ఈవీ రియర్ సైడ్ ప్రస్తుతం మనం ఉన్నాం. టైల్ ల్యాంప్ స్ట్రక్చర్ కూడా ప్రీవియస్ గానే మనకు కనిపిస్తుంది, బట్ ఒక రిఫ్రెష్డ్ లుక్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ టాటా సిగ్నేచర్ లోగో అండ్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ కెమెరా కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నది. అండ్ పంచ్ సిగ్నేచర్ లోగో .EV అని పెట్టారు. సో దీన్ని బట్టి మనం ఇది ఎలక్ట్రిక్ కార్ గా గుర్తుపట్టవచ్చు. అండ్ అలాగే సెన్సార్స్ కూడా మనకు రియర్ సైడ్ లో 2 సెన్సార్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక ఒకసారి బూట్ ఓపెన్ చేసి మనం చెక్ చేద్దాం. రైట్, సో ఓపెన్ చేయగానే మనకు 366 లీటర్స్ బూట్ స్పేస్ ఇందులో మనకు దొరుకుతుంది. అండ్ ఇక్కడ చిన్న లైట్ కూడా ఇచ్చారు, నైట్ జర్నీలో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ వాల్ బాక్స్ చార్జర్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నది. ఇది ఓపెన్ కావాలంటే అక్కడ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్సైడ్లో ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత మనము ఇంజన్ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇందులో పెట్టేసి, సో ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో దీన్ని మనము 3-pin సాకెట్ ఇది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది కదా. సో దీన్ని కనుక మనం పెట్టేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. టాటా పంచ్ ఎక్స్టీరియర్ డీటెయిల్స్ సో బ్యూటిఫుల్ కదా. సో ఇన్సైడ్ ఫీచర్ని కూడా మనం చెక్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. ఇంజన్ని ఈజీగా స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవడం కోసం పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఏసీ వెంట్స్ని సో స్మార్ట్గా నీట్గా రూపొందించారు. వెంటిలేటెడ్ సీట్స్ని కూడా ఇక్కడ అందుబాటులో ఇచ్చారనమాట. టాటా పంచ్లో వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వడం అనేది నిజంగా గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు, గ్రేట్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్లయినా ఉంటూనే ఉంటుంది. ఇక ఒక్కసారి ఇన్సైడ్ వెళ్ళి స్టీరింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, మిగతా ఫీచర్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ప్రస్తుతం మనం ఇప్పుడున్న స్టీరింగ్ వీల్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనం ఒకసారి చెక్ చేద్దాం. రైట్, సో టిల్ట్ ఉంది, టెలిస్కోపిక్ లేదనమాట. కిందికి మీరు కనుకోవచ్చు, బట్ ముంగల్కి వెనుక కనుకోలేము. అండ్ ఇక్కడ స్టీరింగ్ వీల్ మనం చూసినట్టయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనం వేరియస్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ని తెలుసుకోవడం కోసం ఈ బటన్ పనిచేస్తుంది. అలాగే క్రూజ్ కంట్రోల్ బటన్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నది. అండ్ ఇక్కడ వ్యూ అనే ఒక సపరేట్ బటన్ ఉన్నది. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉన్నదో అది మార్చుకోవడం కోసం ఇక్కడ ఈ వ్యూ బటన్ ఉందన్నమాట. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూసినట్లయితే 10.25 ఇంచెస్ హెచ్డి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో దీన్ని రూపొందించారు. ఇందులో రేంజ్ తెలుసుకోవచ్చు. అండ్ అలాగే డ్రైవ్ మోడ్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి కాబట్టి స్పోర్ట్, ఎకో అండ్ అలాగే నార్మల్ డ్రైవ్ మోడ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్లో మీ ఎంత స్పీడ్లో మీరు వెళ్తున్నారు, ఎంత రేంజ్ వస్తుంది, ఇవన్నీ విషయాన్ని కూడా మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కాల్స్ కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్తోని పేర్ చేసుకొని ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మనం ఎట్లయినా ఉంది ఇందులో. అండ్ అలాగే ఫోన్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాయిస్ కమాండ్తోని మనం ఒకసారి సన్ రూఫ్ కూడా ఉంది కాబట్టి ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓపెన్ సన్ రూఫ్. సో ఇట్లా వైడ్ ఓపెనింగ్ సన్ రూఫ్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నది. అండ్ దీంతో కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రం మీరు క్లోజ్ చేసుకోవాలి. అండ్ అలాగే SOSకి సంబంధించిన బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లైట్ కూడా ఉన్నది ఇక్కడ మనకు. అండ్ అలాగే IRVMని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. 10.25 ఇంచెస్ హెచ్డి మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. స్క్రీన్ కూడా చాలా క్లీన్గా, నీట్గా మనకు కనిపిస్తుంది. అమెజాన్ అలెక్సా వాయిస్ కమాండ్స్ని కూడా కంపాటబిలిటీ ఉండేలాగా దీన్ని రూపొందించారు. అండ్ అలాగే ఆ క్లైమేట్ కంట్రోల్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇదే కాకుండా ఆర్కేడ్ ఈవీ అని ఒక కొత్త యూజర్ ఇంటర్ఫేస్తో కంపెనీ దీన్ని రూపొందించింది. సో ఆర్కేడ్ ఈవీ మనం ఓపెన్ చేసినప్పుడు వేరియస్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఫోన్ని డయల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మెసెంజర్ యాప్ని కూడా ఓపెన్ చేసుకొని మెసేజెస్ ఏమేమి వస్తున్నాయి అవి కూడా చూసుకోవచ్చు. మెసేజెస్ నాట్ ఓన్లీ దాట్, టెలిగ్రామ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, వాట్సాప్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మెసేజెస్ని మనం ఇందులో చూసుకోవచ్చు. యూట్యూబ్ మ్యూజిక్ కూడా మనం ఇందులో స్ట్రీమ్ చేసుకొని మ్యూజిక్ని ప్లే చేసుకోవచ్చు. సో ఈ యాప్స్ అన్నీ కూడా ఆర్కేడ్ ఈవీ అని ఒక కొత్త యూజర్ ఇంటర్ఫేస్ వల్ల ఈ యాప్స్ అన్నీ కూడా మనం మన స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్ బుక్ మొత్తం కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనం ఆర్కేడ్ ఈవీని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మ్యాప్స్ కూడా సో క్లియర్గా ఇందులో మ్యాప్ మనకు కనిపిస్తుంది. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నౌ. మ్యూజిక్ అండ్ అలాగే లేటెస్ట్ న్యూస్ కూడా మనము వినడానికి అవకాశం ఉంటుంది. From Andhra and Kerala to Tamil Nadu. సో లేటెస్ట్ న్యూస్ని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా సో ఓవరాల్గా సో క్లియర్గా మనకు ఈ స్క్రీన్ అయితే కనిపిస్తుంది, ఇన్ఫర్మేటివ్గా మనకు ఉంది. అండ్ అలాగే ఏసీ అవుట్లెట్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనము ఈ బటన్ నొక్కితేనే మనము ముంగటున్నటువంటి ఛార్జింగ్ పోర్ట్ ఏదైతే ఉన్నదో అది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనం ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంజన్ ఆఫ్ ఉన్నప్పుడే అది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ హిల్ అసిస్ట్కి సంబంధించినటువంటి బటన్ కనిపిస్తుంది, హజార్డ్ వార్నింగ్ బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచే మనం వెనకాల బూట్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు వన్ టచ్ ఆపరేషన్తో. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్కి సంబంధించిన బటన్. అండ్ అలాగే 360 డిగ్రీ వ్యూ
వ్యూ ఇక్కడ మనం ప్రెస్ చేయగానే 360 వ్యూ ఇక్కడ మనకు చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో 3D యాంగిల్లో కూడా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మన సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, ఏం సంగతి అని అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్, రియర్ సైడ్ ఈ రకంగా 360 కెమెరాని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వన్ టచ్ ఆపరేషన్తో. అండ్ అలాగే ఏసీకి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ కంప్లీట్గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసేలా దీన్ని రూపొందించారు. అండ్ ఇక్కడ USB పోర్ట్ ఉన్నది. అండ్ అలాగే టైప్ Cకి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ 12 వాట్ సాకెట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది. అండ్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ డయల్ మనకు కనిపిస్తుంది. మాన్యువల్ వేరియంట్ ఇందులో అందుబాటులో లేదు, ఆటోమేటిక్ వేరియంట్ అనమాట ఇది. అండ్ ఇందులో మనకు 3 డ్రైవ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్, ఎకానమీ అండ్ అలాగే నార్మల్ డ్రైవ్ మోడ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ పార్కింగ్ బ్రేక్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది. అండ్ అలాగే ఆటో హోల్డ్ బటన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది. 2 వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ చిన్న స్టోరేజ్ ప్లేసెస్ అండ్ అలాగే ఆర్మ్రెస్ట్ కూడా ఇక్కడ రూపొందించడంతో మీరు కంఫర్టబుల్గా మీరు జర్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్మ్రెస్ట్ కింద మనకు చిన్న స్టోరేజ్ ప్లేస్ కూడా అందుబాటులో ఉందన్నమాట. సో విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ డాష్ బోర్డ్ కనుక మనం చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్లో అట్రాక్టివ్గా మనకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ గ్లో బాక్స్ చూసినట్లయితే కూల్డ్ గ్లో బాక్స్ని దీంట్లో ఇచ్చారు. చిన్న లైట్ కూడా ఇచ్చారు కాబట్టి నైట్ జర్నీలో మీకు హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే వెంటిలేటెడ్ సీట్స్, ప్యాసింజర్ అండ్ అలాగే డ్రైవర్కి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇచ్చారు కాబట్టి సో కంఫర్టబుల్గా ఇందులో మీరు జర్నీని ఎంజాయ్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎక్స్టీరియర్ డిజైన్ ఎంత సూపర్గా మనకు కనిపిస్తుందో ఇంటీరియర్ డిజైన్ కూడా కొత్తగా, సరికొత్తగా, రిఫ్రెష్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఫీచర్స్ పరంగా కూడా ఈ టాటా పంచ్ ఈవీ ఈజ్ వెరీ అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు. టాటా పంచ్ ఈవీ రియర్ సైడ్ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఇన్సైడ్ వెళ్ళి. సో ఈజీగా గెట్ ఇన్ కావచ్చు ఎందుకంటే 90 degrees డోర్ ఓపెనింగ్ ఉంది కాబట్టి. అండ్ మీరు కూర్చున్న తర్వాత సో ఇక్కడ బ్యూటిఫుల్ లెగ్ రూమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే మంచి హెడ్ రూమ్ కూడా దీంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్ ఏదైతే ఉందో లోపలికి కొంచెం నొక్కి రూపొందించడంతో మీకు హెడ్ రూమ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ హైట్ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ముగ్గురు కూడా కంఫర్ట్గా కూర్చునేలాగా దీన్ని రూపొందించారు. ఒకవేళ ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే ఇక్కడ ఆమ్రెస్ట్ కూడా మీకు అందుబాటులో ఉంది కాబట్టి ఆమ్రెస్ట్ని పెట్టుకోవచ్చు. అండ్ సో ఓవరాల్గా కంఫర్ట్ పరంగా చూసినట్లయితే రియర్ సైడ్ ప్యాసింజర్స్కి కూడా సో కంఫర్ట్గా ఉండేలాగా ఈ సీటింగ్ సిస్టమ్ మనకు కనిపిస్తుంది. టాటా పంచ్ ఈవీలో టెక్నికల్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే IP67 రేటింగ్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్తో దీన్ని రూపొందించారు. సో సేఫ్గా మీరు ఇందులో జర్నీని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మోటార్ ప్యాక్ గురించి మనం మాట్లాడినట్లయితే లో రేంజ్ టాటా పంచ్లో 25 kW బ్యాటరీని ఇచ్చారు. అండ్ అలాగే లాంగ్ రేంజ్ టాటా పంచ్లో 35 kW బ్యాటరీని ఇచ్చారు. అండ్ అలాగే మోటార్ పవర్ గురించి మనం మాట్లాడినట్లయితే జనరల్గా ఫ్యూయల్ కార్లలో మనము హార్స్ పవర్ అంటాం కదా, ఇక్కడ వచ్చేసేసి మోటార్ పవర్ అంటాం అనమాట. సో లో రేంజ్ టాటా పంచ్ వచ్చేసి 60 kW మోటార్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ దూసుకెళ్తే లాంగ్ రేంజ్ టాటా పంచ్ వచ్చేసి 90 kW పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ దూసుకెళ్తుంది అనమాట. ఇక 0 to 100 km స్పీడ్ని లో రేంజ్ టాటా పంచ్ వచ్చేసి 13.5 సెకండ్స్లో రీచ్ అవుతే లాంగ్ రేంజ్ టాటా పంచ్ వచ్చేసి 9.5 సెకండ్స్లలో 0 to 100 km స్పీడ్ని రీచ్ అవుతుంది. ఇక ఈ టాటా పంచ్ ఈవీ ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది, ఎన్ని కిలోవాట్స్ ఛార్జర్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాల గురించి మనం మాట్లాడినట్లయితే 3.3 kW వాల్బాక్ ఛార్జర్ అందుబాటులో ఉంది. అలాగే 7.2 kW వాల్బాక్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ అలాగే DC ఫాస్ట్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 50 kW అనమాట. సో దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ జస్ట్ 56 minutesలో 10 to 80% వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ టాటా పంచ్ ఈవీ రేంజ్ విషయం మనం మాట్లాడినట్లయితే లో రేంజ్ టాటా పంచ్ ఈవీ వచ్చేసి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే 315 kilometers వరకు రేంజ్ దొరుకుతుంది. అండ్ అలాగే లాంగ్ రేంజ్ టాటా పంచ్ ఈవీని ఒక్కసారి కనుక ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే 421 kilometers వరకు రేంజ్ దొరుకుతుంది. ఎలక్ట్రిక్ కార్ కొనాలంటే చాలామంది మైండ్లో ఒకటే క్వశ్చన్ రేజ్ అవుతుంది, మోటార్ బ్యాటరీ ఎన్ని కిలోమీటర్స్ వరకు నడపడానికి అవకాశం ఉంటుంది, ఎన్ని సంవత్సరాల వరకు ఈ మోటార్ బ్యాటరీ అనేది పనిచేస్తుందనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇక టాటా పంచ్ ఈవీ మోటార్ అండ్ బ్యాటరీ వారంటీ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 8 years లేదా 1,60,000 kilometers వరకు మోటార్ అండ్ బ్యాటరీ పైన వారంటీ ఉంటుంది. అండ్ అలాగే వెహికల్ వారంటీ ముచ్చట మనం మాట్లాడినట్లయితే
3 years 1,25,000 కిలోమీటర్స్ వరకు వెహికల్ పైన వారంటీ ఉంటుంది. టాటా పంచ్ ఈవీ మొత్తం 8 వేరియంట్స్లో అందుబాటులో ఉన్నది. స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, లో రేంజ్ అడ్వెంచర్, ఎంపవర్డ్ అండ్ లో రేంజ్ ఎంపవర్డ్ అండ్ అలాగే లో రేంజ్ ఎంపవర్డ్ ప్లస్, ఇట్లా మొత్తం 8 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక బేసిక్ స్మార్ట్ ఈవీ ఏదైతే ఉన్నదో అది వచ్చేసి 10,99,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ఆల్ వెంకటరమణ షోరూమ్స్లో అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రియల్మీ అన్ని సెగ్మెంట్లలో అన్ని ప్రైస్ రేంజ్లలో ఒక్కొక్కటిగా తమ స్మార్ట్ ఫోన్స్ని రిలీజ్ చేస్తూ సూపర్ సక్సెస్గా దూసుకెళ్తోంది. ఇక రీసెంట్గా రియల్మీ ఆల్ న్యూ 12 Pro సిరీస్ని మన ముందుకు తీసుకొచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ వారం టెక్నైజ్లో రియల్మీ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ రియల్మీ 12 Pro ప్లస్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఇక రియల్మీ 12 Pro సిరీస్లో 2 కొత్త స్మార్ట్ ఫోన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఒకటి రియల్మీ 12 Pro ప్లస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం, అండ్ అలాగే రియల్మీ 12 Pro కూడా అందుబాటులో ఉంది. అది కూడా మనం తర్వాత రివ్యూ చేద్దాం. సో ప్రస్తుతం 12 Pro ప్లస్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే లుక్ వైజ్, డిజైన్ వైజ్ ఈ స్మార్ట్ ఫోన్ నిజంగా చాలా స్మార్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్లో మనం ఏదైతే చూస్తున్నాం కదా, ఇదంతా టెక్స్చర్ డిజైన్ అనమాట. వేగాన్ లెదర్తోని దీన్ని రూపొందించారనమాట. మీ చేతిలో చాలా గ్రిప్ బాగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే లుక్ పరంగా కూడా లగ్జరీ లుక్ దీనికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని చాలా సన్నగా రూపొందించారు. 8.75 mm థిక్నెస్తో కంపెనీ దీన్ని రూపొందించడంతో లైటర్ వెయిట్ ఇందులో మనకు కనిపిస్తోంది. 196 grams లైట్ వెయిట్తో కంపెనీ దీన్ని రూపొందించింది. 120 Hz కర్వ్డ్ విజన్ డిస్ప్లేని దీనికి ఇచ్చారు. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. 120 Hz రిఫ్రెష్ రేట్ని కూడా ఇవ్వడంతో చాలా స్మూతర్గా ఈ డిస్ప్లే మీకు పనిచేస్తుంది. అండ్ అలాగే 950 nits బ్రైట్నెస్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ అలాగే మనం డిస్ప్లేని కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే స్మాల్ బెజల్స్తో దీన్ని రూపొందించారు. సో దీనివల్ల ఏంటంటే మనకు మొత్తం కూడా డిస్ప్లేనే మనకు కనిపిస్తుంది. 6.7 inches కంప్లీట్ యాంగిల్ మనకి ఇందులో కనిపించడంతో ఒక ప్రీమియం లుక్ దీంట్లో మనకు దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇక డిస్ప్లే సెక్యూరిటీ విషయానికి మనం వచ్చినట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎట్లయినా ఉన్నదని, అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వచ్చినట్లయితే అసాహి గ్లాస్ DT2 అనే ఒక లేటెస్ట్ గ్లాస్తోని దీన్ని రూపొందించారనమాట. ఈ గ్లాస్ స్పెషాలిటీ ఏంటంటే కర్వ్డ్ డిస్ప్లేస్ ఏవైతే రూపొందిస్తామో సో ఈజీగా కర్వ్ కావడం కోసం ఈ డిస్ప్లేని ఇలాంటి గ్లాస్ని యూజ్ చేస్తారనమాట. సో కర్వ్ చేసినప్పుడు కూడా ఇది పగలకుండా ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ కూడా బాగా అందిస్తుందని చెప్పేసి అందుకనే ఈ ఫోన్కి అసాహి గ్లాస్ DT Star 2 గ్లాస్ని దీనికి యూజ్ చేశారు. రియల్మీ ఫర్ ద ఫస్ట్ టైం దీనిని ఒక పోర్ట్రేట్ మాస్టర్గా మన ముందుకు తీసుకొచ్చిందనమాట. సో సూపర్ డూపర్ కెమెరాలను, లెన్స్లను దీంట్లో యూజ్ చేయడంతో ఎక్సలెంట్ ఫోటోగ్రాఫ్స్ని, ఎక్సలెంట్ వీడియోస్ని అండ్ అలాగే ఎక్సలెంట్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వచ్చినట్లయితే రియర్ సైడ్లో మనం చూసినట్లయితే 64 మెగాపిక్సెల్ కెమెరాని దీనికి ఇచ్చారు. పెరిస్కోపిక్ పోర్ట్రేట్ కెమెరాని దీంట్లో మెయిన్ కెమెరాగా మనకు ఇచ్చారు. ఇది వచ్చేసి 120x సూపర్ జూమ్ కూడా దీంట్లో మనం చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX 890 OIS కెమెరాని కూడా దీంట్లో రూపొందించారు కాబట్టి క్లియర్ ఫొటోస్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. సో ఇందులో మొత్తం వచ్చేసి 3 కెమెరాలు మనకు కనిపిస్తాయి అనమాట. ఇది వచ్చి సెన్సార్గా మనకు పనిచేస్తుంది. అండ్ అలాగే ఫ్లాష్ని కూడా దీంట్లో రూపొందించారు. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ లెన్స్తో దీన్ని రూపొందించారు. దీంతో క్లియర్ ఫొటోస్ని, క్లియర్ వీడియోస్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కెమెరాల పరంగా కూడా అడ్వాన్స్గా ఉండడం కోసం సోనీ లెన్స్తో దీన్ని రూపొందించారు. దీంతో సూపర్ క్లియర్ వీడియోస్ని, సూపర్ క్లియర్ ఫోటోగ్రాఫ్స్ని, పోర్ట్రేట్స్ని కూడా మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక ఏ స్మార్ట్ ఫోన్ అయినా కానీ ఫాస్టర్గా పనిచేయాలి అని అంటే అందులో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అనేది అడ్వాన్స్గా ఉండాలి. అందుకే రియల్మీ ఈ 12 Pro ప్లస్ని అడ్వాన్స్గా రూపొందించడంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 7S Generation 2 మొబైల్ ప్లాట్ఫామ్ పైన దీన్ని రూపొందించారు. దీనివల్ల చాలా ఫాస్టర్గా ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 8GB ర్యామ్, 128GB అందుబాటులో ఉంది. అండ్ అలాగే 12GB ర్యామ్, 256GB కూడా అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ర్యామ్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆండ్రాయిడ్ 14 వర్షన్ని దీంట్లో రూపొందించడంతో సాఫ్ట్వేర్ పరంగా కూడా ఈ స్మార్ట్ ఫోన్ వెరీ అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 వర్షన్ని దీంట్లో ఇవ్వడంతో చాలా క్వికర్గా ఈ స్మార్ట్ ఫోన్ రెస్పాండ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు.
ఇక రియల్మీ 12 Pro Plus బ్యాటరీ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 5000 mAh బ్యాటరీతో కంపెనీ దీన్ని రూపొందించింది అండ్ అలాగే 67 వాట్ సూపర్ వూక్ ఛార్జర్ని కూడా దీనికి ఇవ్వడంతో జస్ట్ 1% నుంచి 50% ఛార్జింగ్ చేసుకోవడం కోసం ఒక 19 minutes మాత్రమే పడుతుందన్నమాట. అంటే అంత క్వికర్గా ఇది ఛార్జింగ్ అయిపోతుంది అండ్ అలాగే IP65 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ని కూడా దీంట్లో ఇచ్చారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే గేమింగ్కి కూడా ఉపయోగపడేలా ఈ అడ్వాన్స్ సాఫ్ట్వేర్ అండ్ అలాగే అడ్వాన్స్ హార్డ్వేర్ ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక కెమెరా ఫీచర్స్ మనం ఇన్డెప్త్గా చూసినట్లయితే ఓపెన్ చేయగానే మనకు వేరియస్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక చెక్ ఇట్ రైట్ నౌ. ఫస్ట్ నైట్ మోడ్ ఉన్నది, ఇందులో కూడా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా అందుబాటులో ఉన్నది అండ్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ కూడా సపరేట్గా దీంట్లో ఇస్తున్నారు. అండ్ వీడియో ఆప్షన్లోకి కనుక మనం వెళ్ళినట్లయితే సో మనం అప్ టు 18x వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీడియో ఆప్షన్స్లో మనం చూసినట్లయితే మీకు 4K 30 FPS కూడా వీడియోస్ని షూట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫుల్ HD 60 FPS కూడా మీరు వీడియోస్ని షూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫోటో ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది అండ్ అలాగే ఇందులోనే మనము అప్ టు 120x వరకు జూమ్ చేసుకోవచ్చు. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. మూన్ లాంటి ఆబ్జెక్ట్స్ని కూడా ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ అలాగే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఫొటోస్ని కూడా ఈజీగా మీరు క్యాప్చర్ చేసుకునేలాగా ఈ కెమెరా అనేది యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్స్లో మనము అద్భుతమైనటువంటి పోర్ట్రేట్స్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఆప్షన్లో ప్రొఫెషనల్ మోడ్ ఉన్నది, పానోరామిక్ మోడ్ ఉన్నది, హై రెజల్యూషన్ ఫోటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫిల్మ్ మోడ్ అనేది ఒక సెపరేట్ ఆప్షన్ కూడా దీంట్లో ఇచ్చారు. సినిమాటిక్ ఫొటోస్ని వీడియోస్ని కూడా మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. స్లో మోషన్ ఉన్నది అండ్ టైమ్ ల్యాప్స్ ఉన్నది అండ్ అలాగే లాంగ్ ఎక్స్పోజర్ కూడా మీకు అందుబాటులో ఉంది. నైట్ టైంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంది, మీరు వ్లాగింగ్ లాంటివి చేసుకోవడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే టెక్స్ట్ స్కానర్ ఉంది అండ్ స్టారీ మోడ్ కూడా దీంట్లో అందుబాటులో ఉంది. అంటే స్టార్స్ నైట్లో స్టార్స్ మూవ్మెంట్ని కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ పోర్ట్రేట్ని కూడా దీంట్లో ఇచ్చారు. అండ్ టిల్ట్ షిఫ్ట్ అనేది కూడా ఫీచర్ ఏంటంటే ఒక మెయిన్ సబ్జెక్ట్ని మాత్రమే ఫోకస్ చేసి మిగతా అంతా కూడా బ్లర్ చేస్తుంది. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిల్ట్ షిఫ్ట్ అనమాట. సో మీరు చూడొచ్చు, ప్రస్తుతం మీరు చూస్తున్నారు డ్యూయల్ వ్యూ యాంగిల్ అనమాట. సో వ్లాగింగ్ చేసుకునే వాళ్లకు ఇది సూపర్ డూపర్గా ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా కూడా మనం డ్యూయల్ వ్యూని పెట్టుకొని రికార్డింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వీడియో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫుల్ హెచ్డీలో. వీడియోలో అప్ టు మనం 18x వరకు జూమ్ చేసుకోవచ్చు. సో 18x జూమ్ చేసినా కానీ సో క్లియర్గా వీడియో మనకు కనిపిస్తుంది. ఇక ఈ లేటెస్ట్ రియల్మీ 12 Pro Plus ప్రైస్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే సో ఫ్రెండ్స్, ఇవి రియల్మీ 12 Pro Plus లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మరిన్ని ఆటో టెక్ అప్డేట్స్తో మళ్ళీ వారం కలుసుకుందాం.